గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఇప్పటివరకు 5 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నామమ్మా. ఈరోజు 6th చాప్టర్ చూద్దాం. ఓపెన్ పేజ్ నెంబర్ 78, 79. లెసన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చాప్టర్ 6 ఇండస్ వ్యాలీ civilization. Indus Valley civilization. Okay, first page number 79. New words, numbers వేసుకున్నామా అంటే మనం చదువుకోవడానికి వీలుగా ఉంటుందని అంతే. ఫస్ట్ వన్ గ్రానరీ, సెకండ్ వన్ సివిలైజేషన్, థర్డ్ వన్ pottery, fourth one community, fifth one hammam, sixth one nomad, seventh one archaeologist, eighth one excavation, ninth one spindle. Okay ma, numbers వేసుకున్నారా? ఓకే, turn your page number 80. Today's topic is early civilizations. Early civilization. Civilization meaning human society in an advanced state of social development. చూడండి, టుడే టాపిక్ ఎర్లీ సివిలైజేషన్స్. సివిలైజేషన్ మీన్స్ హ్యూమన్ సొసైటీ ఇన్ అన్ అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. మనం ఉన్న సొసైటీ అంటే మనుషులు, సొసైటీ అంటే ఎవరమ్మా? హ్యూమన్స్. వాళ్ళల్లో వచ్చిన అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. అంటే సివిలైజేషన్ అంటే తెలుగులో చెప్తారంటే మార్పు చెందడం, నాగరికత. యాక్చువల్గా తెలుగులో ఏమంటారంటే నాగరికత. మనం నాగరికత గురించి డిస్కస్ చేయాలంటే ఎర్లీ మ్యాన్స్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళు? చెట్లు ఆకుల మీద, చెట్లు కొమ్మల మీద, గుహల్లోనూ ఉండేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ అయిన తర్వాత వాళ్ళలో మార్పు అనేది వచ్చింది. దాన్ని చదువు సివిలైజేషన్ అని రాసినట్టు చూద్దాం మనం ఒకసారి. ఓపెన్ పేజ్ నెంబర్ 80. We have studied about early life in యువర్ ప్రీవియస్ క్లాసెస్. మీరు సెకండ్ థర్డ్లో ఆల్రెడీ ఎర్లీ మ్యాన్ గురించి వినే ఉంటారు, చదివి ఉంటారు కదమ్మా. ఎర్లీ మ్యాన్ యూజ్డ్ టు లివ్ ఏ నొమాడిక్ లైఫ్. అతను ఒక సంచార జీవితాన్ని గడిపేవాడు. నొమాడిక్ లైఫ్ అంటే సంచార జీవితం, అంటే సెటిల్డ్గా ఒకే ప్లేస్లో లేకుండా మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దే ఆఫెన్ ప్రాక్టీస్డ్ షిఫ్టింగ్, కల్టివేషన్ అండ్ ఫొరేజ్డ్ అండ్ హంటెడ్ ఫర్ ఫుడ్. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ వాళ్ళు ఆహారం కోసం సెర్చ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దే వుడ్ లివ్ ఇన్ స్మాల్ గ్రూప్స్. అలానే వాళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్ కూడా స్టార్టింగ్లో, అంటే వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటి? పొలాన్ని దున్ని, భూమి దున్ని పంటలు పండించడం. ఫస్ట్ ఎర్లీ మ్యాన్స్గా ఉన్నప్పుడు ఓకేమ్మా. వాళ్ళు ఫస్ట్లో లివ్ ఇన్ స్మాల్ గ్రూప్స్. ఫస్ట్లో అంటే స్టార్టింగ్లో కాదు, వాళ్ళల్లో కూడా చాలా జనరేషన్స్ మారిన తర్వాత. ఫస్ట్ ఎర్లీ మ్యాన్ అయితే చెట్లు కొమ్మల మీద గుహల్లోనే ఉండేవాడు. వాళ్ళల్లో కూడా కొంత సివిలైజేషన్ వచ్చిన తర్వాత పంటలు పండించడం, గ్రూప్స్గా ఉండడం, యానిమల్స్, క్యాటిల్ రేరింగ్ ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. అలానే దే వుడ్ లివ్ ఇన్ స్మాల్ గ్రూప్స్. They made tools to make their work easier and moved from one place to
అనదర్. అలానే వాళ్ళు టూల్స్ కనుక్కున్నారు. ఫస్ట్ వాళ్ళు టూల్స్ కనుక్కున్నది స్టోన్స్తో, అంటే రాళ్లతో టూల్స్, అంటే షార్ప్గా టూల్స్ తయారు చేసుకునేవాళ్ళు. దాంతో వాళ్ళు పంటలు పండించుకోవడానికి, అంటే మనం నేలను తవ్వాలి కదా, దానికి ఉపయోగించేవాళ్ళు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ రెడీ అవ్వడానికి వాళ్ళు ఫస్ట్లో పెద్ద పెద్ద లాగ్స్, పెద్ద కర్రల్ని యూజ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు కూడా చాలా మార్పు చెందిన తర్వాతే. యాజ్ టైమ్ వెంట్ ఆన్, పీపుల్ బిగన్ టు సెటిల్ డౌన్ అండ్ లివ్ ఇన్ పర్మనెంట్ సెటిల్మెంట్స్. ఇలా కొంతకాలం జరిగిపోయిందంటే, కొంతకాలం అంటే 1 year 2 years 3 years కాలంగా చాలా సంవత్సరాలు, అంటే జనరేషన్స్ గ్యాప్, జనరేషన్స్ అన్ని చాలా జనరేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక చోట సెటిల్ అవ్వడం మొదలుపెట్టారంట. అలాగే పర్మనెంట్ సెటిల్మెంట్స్, ఒకే చోట స్థిరంగా ఉండేవాళ్ళంట. అంటే సంచార జీవితం మానేసి స్థిరంగా ఉండేవాళ్ళంట. పీపుల్ ఇన్ దీస్ కమ్యూనిటీస్ బిగేన్ టు లివ్ an advanced life where they had well-made homes, well-developed sciences, occupations, trade, etc. ఇలా వాళ్ళు ఎప్పుడైతే ఒక చోట సెటిల్ అవ్వడం మొదలుపెట్టారో వాళ్ళలో కమ్యూనిటీస్, అంటే మనం కులాలు అని చెప్తాం కదా, ఇప్పుడు దాన్ని తెగలు అంటారు. అలా వాళ్ళలో కమ్యూనిటీస్ ఏర్పడడం స్టార్ట్ అయిందంటే వాళ్ళ యొక్క లైఫ్ చాలా అడ్వాన్స్డ్గా, అంటే ఎర్లీ మ్యాన్ కన్నా వాళ్ళ యొక్క లైఫ్ చాలా మోడర్న్గా తయారైందంట. ఎలా వాళ్ళు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారంట. వెల్ డెవలప్డ్ సైన్సెస్, అంటే కొత్తగా థింక్ చేసి కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడం. ఆక్యుపేషన్స్, పంటలు పండించడం. ట్రేడ్, వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నారంట. అంటే ఫస్ట్ ఎర్లీ మ్యాన్ ఇవన్నీ చేశాడా, అలా వీళ్ళు సెటిల్ అవ్వడానికి చాలా ఇయర్స్ పట్టడం జరిగింది. దస్ ఏ సివిలైజేషన్ కేమ్ ఇన్ టు బీయింగ్. అలా వాళ్ళలో నాగరికత అనేది స్టార్ట్ అయింది. నాగరికత చెందారు వాళ్ళందరూ కూడా. ఎర్లీ మ్యాన్స్ ఉన్న ఆ జనరేషన్ వాళ్ళంతా మార్పు చెందుతూ వచ్చి చివరికి వాళ్ళలో సివిలైజేషన్ అనేది వచ్చింది. వాళ్ళ సొసైటీ ఎప్పుడైతే వాళ్ళు డెవలప్ అయ్యారో దానిని సివిలైజేషన్గా చెప్పుకుంటాం. నాగరికత. ఇప్పుడు మనం ఉన్నట్టు మన పేరెంట్స్ ఉండరు, మన పేరెంట్స్ ఉన్నట్టు వాళ్ళ పేరెంట్స్ ఉండరు. అంటే మాట్లాడే కొంచెం విధానం కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే జనరేషన్కి ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. అలా మార్పు చెందడాన్ని సివిలైజేషన్ అంటారమ్మా. ఏ సివిలైజేషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ అండ్ దట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్. ఎప్పుడైతే పీపుల్ అందరూ కలిసి గ్రూప్గా ఏర్పడ్డారో వాళ్ళలో సివిలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఏవే విషయాల్లో మార్పు అనేది వచ్చిందో ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు. అవేంటో చూడము. ఫస్ట్ రిటన్ లాంగ్వేజ్, వాళ్ళకి రాయడం అంటే ఏంటో తెలిసిందంట, అంతకుముందు తెలియదు కదా. అండ్ నెక్స్ట్ రిలీజియన్, మతం అనేది ఏర్పడింది. ఎర్లీ మ్యాన్స్కి అది లేదు. డిఫరెంట్ ఆక్యుపేషన్స్, వాళ్ళకి ఎంతసేపు హంట్, యానిమల్స్ చంపడం, తినడమే. కానీ ఈ ఎప్పుడైతే కమ్యూనిటీస్ ఏర్పడిందో, కమ్యూనిటీగా వీళ్ళు ఏర్పడ్డారో వాళ్ళు డిఫరెంట్ ఆక్యుపేషన్స్ కూడా నేర్చుకున్నారనమాట. విలేజ్ కమ్యూనిటీస్ అండ్ సిటీస్, అలాగే విలేజ్ సిటీ అనే డిఫరెన్సెస్ కూడా వచ్చినాయి అంటాము. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అంటే మనం చేతితో చేసే పనులు ఉంటాయి కదా, కుండలు తయారు చేయడం, బుట్టలు అల్లడం, ఇంకా చాలా రకాలు చేతితో చేసే వృత్తులన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నారంట. నెక్స్ట్ కల్చర్, కొన్ని పద్ధతులు పాటించడం మొదలుపెట్టారు. సోషల్ హైరార్కీ, అంటే సోషల్ డెవలప్మెంట్, అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడం. సోషల్ డెవలప్మెంట్, సొసైటీలో మార్పులు. సైన్సెస్ అంటే ఏంటి, లేని విషయాన్ని కొత్తగా థింక్ చేసి వాళ్ళు నిప్పు కనుగొన్నారు, స్టోన్స్ కనుగొన్నారు, ట్రాన్స్పోర్ట్ వీల్స్ కనుగొన్నారు. ఇలా వాళ్ళలో సైన్స్ అనేది డెవలప్ అయ్యిందండి. నెక్స్ట్ ట్రేడ్ రిలేషన్స్, వ్యాపారాలు చేయడం. అలా గవర్నమెంట్, వాళ్ళకి ఫస్ట్లో ఎవరైనా మనం రూల్ చేయాలనే విషయం వాళ్ళకి తెలియదు. తర్వాత స్టేజెస్లో వాళ్ళు గవర్నమెంట్ని కూడా ఏర్పాటు చేసుకున్నారంట. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా అలాంటి సినిమాలు చూపిస్తున్నప్పుడు కోయవాళ్ళని ఒక తెగ ఉంటారు. వాళ్ళల్లో ఎవరైనా మిస్టేక్ చేస్తే ఆ వాళ్ళల్లో ఉన్న ఒక పెద్ద కోయ దొర అంటారు. వాళ్ళని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మిగతా మిస్టేక్ చేసిన వాళ్ళు ఎదురుకుండా నుంచోబెట్టి తీర్పు చెప్పమంటూ ఉంటారు కదమ్మా. అలా వాళ్ళు ఒక గవర్నమెంట్, అంటే ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళని శిక్షించే ఒక ప్రభుత్వాన్ని కూడా ఈ సివిలైజేషన్లో ఒక భాగంగా
తీసుకురావడం జరిగిందంటే ఇన్ని విషయాల్లో మార్పు అనేది మనుషుల్లో వచ్చింది. ఫస్ట్ ప్రాక్టీస్ జోన్ 1 చూడండి. ఒక క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ సివిలైజేషన్? ఓకేమా, ఆ క్వశ్చన్ మీరు ట్రై చేయండి ఆన్సరు. ఓకే, అండ్ నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సివిలైజేషన్స్ డెవలప్డ్ నియర్ ద రివర్స్. ఓల్డెన్ డేస్లో ఈ సివిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎక్కడ డెవలప్ అయింది అంటే రివర్స్ దగ్గర, అంటే నది ఒడ్డున ఎక్కువ మంది ఉండేవాళ్ళంట. ఎక్కడైతే రివర్స్ ఉన్నారో ఆ ప్లేసెస్లో. ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ వాజ్ దట్ ద రివర్స్ ప్రొవైడెడ్ వాటర్ అండ్ రిచ్ సాయిల్ ఫర్ ద క్రాప్స్ టు గ్రో. అలా ఎందుకు ఉండేవాళ్ళు అంటే పంటలు పండించడానికి అనువైన నేల, ఫెర్టైల్ సాయిల్ యాజ్ వెల్ యాజ్ రివర్ అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ పంటలు బాగా పండుతాయి కాబట్టి ఆ ప్లేస్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళంట. సర్ప్లస్ ఫుడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ హెల్ప్డ్ మెనీ పీపుల్ టు లివ్ ఇన్ సిటీస్. ఈ వ్యవసాయం చేయడం వల్ల కొంతమంది పీపుల్కు సిటీస్లో ఉండడానికి వీలు ఏర్పడిందంట. అంటే సిటీస్ ఏర్పరచుకోవడానికి, అంటే ఫస్ట్ వాళ్ళకి విలేజ్ సిటీ అవన్నీ తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే పంటలు పండించారో ఆ తర్వాత హౌసెస్ కట్టుకోవడం స్టార్ట్ అయింది కదా, అప్పుడు సిటీ అనేది ఏర్పడిందంట. అది ఒక ఊరు కట్టుకుంటే అదే సిటీ వాళ్ళకి. పీపుల్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ లైక్, వాళ్ళే కొత్త కొత్త పనులు చేయడం నేర్చుకున్నారంట. అవి ఏంటి? డిఫరెంట్ క్రాఫ్ట్స్. ఏమేమి పనులు చేశారు? పాటరీ అంటే కుండ తయారు చేయడం, ఆర్ట్ అండ్ స్కల్ప్చర్ చిత్రాలు వేయడం, శిల్పాలు చెక్కడం, జ్యువెలరీ నగలు తయారు చేయడం, అండ్ మెనీ అదర్స్, ఇంకా చాలా రకాలు. పీపుల్ ఆల్సో యూజ్డ్ ద రివర్స్ టు ట్రావెల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఫర్ ట్రేడ్ అండ్ అదర్ రీజన్స్. అలాంటి వీళ్ళు వాటర్ మీద ప్రయాణం చేయడం కూడా నేర్చుకున్నారు. వాటి మీద ప్రయాణం చేయాలి అంటే కంపల్సరీ ఏదో ఒక బోట్ లాంటిది ఉండాలి, రాఫ్ట్ బోట్ ఏదో ఒకటి ఉండాలి. అంటే వాళ్ళు దానిని కూడా తయారు చేసుకున్నారనే విషయం మనకి అర్థమవుతుంది. There were many civilizations in the ancient world that developed around the rivers. ఎక్కువగా ఏన్షియంట్ సివిలైజేషన్ అంతా ఎక్కడ డెవలప్ అయింది అంటే సరౌండింగ్ ద రివర్స్ చుట్టూతున్న ప్లేసెస్లో. We know about the civilizations from the paintings, pottery, jewelry, toys and beautiful artifacts found in the ruins of these civilizations. మనందరికీ తెలుసు ఈ సివిలైజేషన్లో ఇంత మార్పు రావడానికి వాళ్ళ సివిలైజేషన్ మార్పు చెందాలని మనకు తెలియడం ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు వేసే పెయింటింగ్స్, పాటరీస్, వాళ్ళు వాడిన జ్యువెలరీ, టాయ్స్, బొమ్మలు, బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్ అంటే స్మాల్ థింగ్స్ మీద డిజైన్ చేసేవి. అలాంటివన్నీ చూస్తే మనకి వాళ్ళ యొక్క సివిలైజేషన్ అంతా మనకి, అంటే వాళ్ళ యొక్క నాగరికత మనకి అర్థమవుతూ ఉంటుంది. వన్ సచ్ సివిలైజేషన్ వాజ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనకున్న ఈ సివిలైజేషన్లో వన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి లెసన్ అదే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తెలుగులో దీని ఏమంటారంటే ఇండస్ రివర్ అంటే దీనికి తెలుగులో సింధు అంటారు, వ్యాలీ అంటే లోయ, సివిలైజేషన్ అంటే నాగరికత. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే తెలుగులో ఈ లెసన్ నేమ్ వచ్చి సింధు లోయ నాగరికత అని పిలుస్తారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ సింధు లోయ నాగరికత గురించి అమ్మ. లొకేటెడ్ ఆన్ ద ఫెర్టైల్ ఫ్లడ్ ప్లేన్ ఆఫ్ రివర్ ఇండస్. ఈ ఇండస్ రివర్ చుట్టూతా ఒక జనం అంటే పీపుల్ అంతా అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఆ ప్లేస్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పిలుస్తూ ఉంటారు. లెట్ us లెర్న్ మోర్ అబౌట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ ఇండస్ సరౌండింగ్స్ చుట్టూతో ఎవరైతే సెటిల్ అయ్యి సిటీస్గా డెవలప్ చేసుకుని విలేజెస్గా డెవలప్ చేసుకుని ఉన్నారో అదంతా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికతకి వస్తుందమ్మా. పేజ్ నెంబర్ 81 చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. For thousands of years, the ruins of the Indus Valley civilization lay buried under the ground. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మనకి తెలియదు. ఎక్కడుంది? అండర్ ద గ్రౌండ్, భూమి లోపల కప్పబడిపోయి ఉందంట. అంటే పైన ఒక లేయర్ అనేది ఏర్పడిపోయింది, ఎర్త్ లేయర్. In the 1920s,
1920s, archaeologists started digging near the river Indus. 1920 సంవత్సరంలో ఆర్కియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్తలు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఆ రివర్స్ ఇండస్ రివర్ దగ్గరలో తవ్వడం మొదలుపెట్టారంట. డిగ్గింగ్ అంటే తవ్వడం. డ్యూరింగ్ ఎక్స్కవేషన్ దే డిస్కవర్డ్ ద హ్యూజ్ సిటీ ఆఫ్ మొహంజదారో. వాళ్ళు అలా తవ్వుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ప్లేస్లో ఒక సిటీ అనేది బయటపడిందంట. ఆ సిటీ పేరు మొహంజదారో. సిన్స్ దెన్ అదర్ సిటీస్ అండ్ మెనీ ఆర్టిఫాక్ట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్. అక్కడ అలా తవ్వుతూ ఉన్నప్పుడు ఇంకా కొన్ని సిటీసు, కొన్ని ఆర్టిఫాక్ట్స్ అంటే డిజైన్ చేసినవి ఉంటాయి కదమ్మా, అలాంటివి స్మాల్ థింగ్స్ అన్ని కూడా బయటపడడం జరిగిందంట అక్కడ. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ ఆర్టిఫాక్ట్స్ విచ్ వర్ ఫౌండ్ బై ద ఆర్కియాలజిస్ట్ దట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు లెర్న్ అబౌట్ ద ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ దొరికిన ఈ ఆర్టిఫాక్ట్స్ ద్వారానే, అంటే వాటి మీద డిజైన్స్ ద్వారానే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలిసింది అని చెప్పి ఈ ఆర్కియాలజిస్టులు చెప్పడం జరిగిందంట. అంటే మనకి చరిత్ర గురించి తెలియాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. అలాంటి ఆధారమే ఈ ఇండస్ వ్యాలీలో దొరికినటువంటి ఆర్టిఫాక్ట్స్. My artifact means a man-made thing such as a tool or a piece of art. ఈ ఆర్టిఫాక్ట్స్ అనేవి ఏ మ్యాన్ మేడ్ థింగ్, మనిషి తయారు చేసిన వస్తువు, సచ్ యాజ్ ఏ టూల్, ఏదైనా ఒక వస్తువు కావచ్చు, అనే పీస్ ఆఫ్ ఆర్ట్, ఏదైనా ఒక వస్తువు మీద డిజైన్ చేసింది. కానీ మీకు లెసన్ నెంబర్ 1లో ఇది చూడండి, ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఆర్టిఫాక్ట్స్ ఈ ఇండస్ రివర్ దగ్గర తవ్వుతున్నప్పుడు ఇలాంటివి బయటపడినాయి అంట. వాటి ద్వారానే మనకి అక్కడ ఒక సివిలైజేషన్ డెవలప్ అయింది అనేది మనకి అర్థమవుతుందంట. The Indus Valley civilization existed between 2500 BC to 1700 BC. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పటి నుంచి ఎప్పటికు ఉందని ఒక అంచనా అంటే 2500 BCE దగ్గర నుండి 1700 BCE వరకు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందని మనకి అర్థమవుతుంది. డ్యూరింగ్ దిస్ టైమ్, ఆ టైంలో అదర్ సివిలైజేషన్ వర్ డెవలపింగ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డెవలప్ అయిన టైంలో అదర్ కంట్రీస్లో వేరే సివిలైజేషన్స్ డెవలప్ అయినాయి అంటాము. అవేంటంటే టిగ్రీస్ యూప్రేటస్ సివిలైజేషన్ ఇన్ మెసొపొటేమియా అనే సివిలైజేషను, నైల్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ ఈజిప్ట్ అండ్ హవాంగ్ హో సివిలైజేషన్ ఇన్ చైనా. అంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో పాటు అదర్ కంట్రీస్లో కూడా ఈ సివిలైజేషన్స్ డెవలప్ అయినాయి అంటమ్మా. ఆల్ దీస్ సివిలైజేషన్స్ ఆర్ కాల్డ్ రివర్ వ్యాలీ సివిలైజేషన్స్. ఇప్పుడు మన ఇండస్ వ్యాలీతో పాటు రిమైనింగ్ సివిలైజేషన్స్ అన్నీ కూడా రివర్ వ్యాలీ అంటే నది చుట్టుపక్కలే డెవలప్ అయినాయి. అంటే యాజ్ దే ఫ్లోరిష్ నియర్ ద రివర్స్, ఎక్కడైతే రివర్స్ చాలా చక్కగా వాటర్తో ఫ్లో అవుతూ ఉన్నాయో, ఎక్కువ వాటర్ ఉండే రివర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో ఈ వ్యాలీ సివిలైజేషన్, రివర్ వ్యాలీ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయిందంటమ్మా. ఓకేనమ్మా, మీకు పేజ్ నెంబర్ 81 అది చదవండి, లెసన్ కూడా చదవండి. ఓకే, ఎట్సెట్రా చూడండి. మొహంజదారో విత్ ఎన్ ఏరియా ఆఫ్
ద లార్జెస్ట్ సిటీ ఆఫ్ ద సివిలైజేషన్. మనకి మొహంజదారోని ఒక సిటీ బయటపడింది అనుకున్నాం కదా, అక్కడ ఉన్న నేడం తవ్వుతున్నప్పుడు అది చాలా పెద్ద సిటీ అంట. ఎన్ని హెక్టార్స్లో ఉందంటే 300 హెక్టార్స్లో ఉందంట ఆ సిటీ. అతి పెద్ద సిటీ అంట ఆ గోల్డెన్ టైంలో. ఓకే, ప్రాక్టీస్ జోన్ 2 చూడండి ఒకసారి. డ్యూరింగ్ విచ్ పీరియడ్ డిడ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లోరిష్? ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషను ఏ పీరియడ్లో ఉందో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేయాలి. వై వర్ ఎర్లీ సివిలైజేషన్ కాల్డ్ ద రివర్ వ్యాలీ సివిలైజేషన్స్? ఎందుకని ఈ సివిలైజేషన్ అన్నింటినీ కూడా రివర్ వ్యాలీ సివిలైజేషన్ అని పిలుస్తారు అనేది సెకండ్ క్వశ్చన్. ఓకేమ్మా, అంతవరకు కంప్లీట్ చేయండి. ఓకే, బై. టుడే క్లాస్ ఈస్ కంప్లీటెడ్.